రుద్ర సన్నిధి ఎపిసోడ్ 1 వైకుంఠపురంలో మొదటి అడుగు. తెల్లవారుజామున మబ్బులు కమ్ముకున్న ఆకాశం కింద ఒక చిన్న గ్రామం నిశ్శబ్దంగా మేల్కువ పడుతుంది. ఆ గ్రామం పేరు వైకుంఠపురం. అక్కడి గాలి కూడా సాధారణంగా ఉండదు. అది మెల్లగా ఎవరినో గుర్తు చేస్తున్నట్లు నడుస్తుంది. చెట్లు కదలడం లేదు, పక్షులు కూడా కూతలు పెట్టడం లేదు. అది ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం మధ్య ఒక్కసారిగా ఒక ఆలయం గంట మోగింది. మెల్లగా, గంభీరంగా. ఆ శబ్దం గ్రామమంతా విస్తరించింది. గ్రామం మధ్యలో ఉన్న పురాతన ఆలయం శ్రీ రుద్ర సన్నిధి మహాశివాలయం. లోపల నుండి ఆ గంట వినిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం ముందు ఒక చిన్న దీపం వెలుగుతుంది. ఆ దీపం మంటకి గాలి కొద్దిగా ఊకుతుంది. శివలింగం మీద ఉన్న భస్మం మెల్లగా గాలికి ఎగురుతూ కింద పడుతుంది. అది ఒక సాధారణ దృశ్యం కాదు. అది ఏదో ప్రారంభం. కాలాలు మారుతాయి, మనుషులు మారుతారు, కానీ కొన్ని విషయాలు మాత్రం మారవు. పాపం మరియు ఆ పాపం వెనుక మిగిలే నీడ. అలాగే వైకుంఠపురంలో ఒక రహస్యం దాగి ఉంది. అది కథ కాదు, అది శాపం. అది చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఈ రోజున ఏదో ఆ శాపాన్ని మేల్కొనబోతుంది అన్నట్టు వాతావరణం సూచిస్తుంది. అదే రోజు రాత్రి నగరానికి దూరంగా ఉన్న హైవే మీద ఒక జీప్ వేగంగా ప్రయాణిస్తుంది. ఆ జీప్లో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. అందులో ఉన్న వాళ్ళు సమర్, ప్రణయ్, రాఘవ్, అభిరామ్, నేహ, ఇషా, అతిథి. వాళ్ళు 7. కానీ వాళ్ళ మధ్య ఉన్నది ఒక బంధం. వాళ్ళు ఒక కుటుంబంలా మారిపోయారు. 4 సంవత్సరాలుగా ఒకే కాలేజీలో చదువుతూ సుఖదుఖాలు అన్నీ కలిసి పంచుకున్నారు. ఇప్పుడు వేసవి సెలవులు వచ్చాయి. అందుకు సమర్ వాళ్ళందరినీ తన ఊరైన వైకుంఠపురానికి తీసుకెళ్తున్నాడు. అలా ప్రయాణిస్తున్న జీప్లో ప్రణయ్, రే సమర్ అని పిలిచాడు. నీ ఊరు గురించి చాలా సస్పెన్స్ బిల్డ్ చేసావు, కానీ అస్సలు నిజమేంటి? ఇది ఒక హాంటెడ్ ప్లేసా లేక మామూలు విలేజా అని అడిగాడు. ఆ మాటలు విని సమర్ చిన్నగా నవ్వాడు. నువ్వు వెళ్ళాక డిసైడ్ చేసుకోరా మా ఊరిని చూసి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ ఊరికి ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ అంటే అని అతిథి అడిగింది. అంటే సమర్ ఒక్కసారిగా ఆగి, పాత కథల్లో రిచువల్స్, బిలీఫ్స్ ఉంటాయి కదా, అలా. గ్రామం అంటే సిటీలా సింపుల్ కాదు. చాలా పద్ధతులు ఉంటాయి. చాలా పురాతనమైన రిచువల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ మాటలు విని నేహ వెంటనే తన కెమెరా తీసి ఆన్ చేసింది. పర్ఫెక్ట్ అంది. మీ ఊరు వ్లాగ్స్కి ఎగ్జాక్ట్లీ కావాల్సిన కంటెంట్ ఇస్తుంది. లైక్ అన్నోన్ విలేజ్ స్టోరీస్. సూపర్ హిట్ అవుతుంది అని అంది. ఇషా నవ్వుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కంటెంట్ గురించి ఆలోచిస్తావు కదా అని అంది. అది టాలెంట్ అమ్మా అని నేహ గర్వంగా చెప్పింది. అందరూ ఆ మాటలు విని నవ్వేశారు. కానీ ఆ నవ్వుల మధ్య ఒకరు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. అతనే రాఘవ. అతడు కిటికీ బయటకి చూస్తూ ఉన్నాడు. రాత్రి చీకటి మధ్య రోడ్లో జీప్ దూసుకెళ్ళిపోతుంది. కానీ అతని మనసులో మాత్రం ఇంకేదో జరుగుతుంది. ఆ నిశ్శబ్దాన్ని గమనించిన అభిరామ్, ఏమైందిరా రాఘవ అని అడిగాడు. ఆ మాటలు విని రాఘవ, ఏం లేదురా అని మెల్లగా అన్నాడు. ఏం లేకపోతే ఇలా సైలెంట్గా ఉండవు కదరా నువ్వు అని ప్రణయ్ అన్నాడు. రాఘవ కొంచెం ఆలోచించి, ఏమోరా తెలియదు, కానీ నాకెందుకో ఈ ట్రిప్ చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది అని అన్నాడు. వెంటనే సమర్, ఓవర్ చేస్తున్నావురా నువ్వు చాలా అని నవ్వాడు. ఇంకా గ్రామం కూడా రాలేదు, ఆల్రెడీ నువ్వు ఫీల్ అయిపోవడం స్టార్ట్ చేసావా అని అందరూ నవ్వడం మొదలెట్టారు. కానీ రాఘవ మాత్రం మళ్ళీ బయటకు చూస్తూ ఉండిపోయాడు. కొన్ని గంటల తర్వాత
ఉదయం వెలుగులతో మొదలయ్యాయి. జీప్ నెమ్మదిగా ఒక చిన్న రోడ్లోకి మలుపు తిరిగింది. ఇదే వైకుంఠపురం అని సమర్ చెప్పాడు. ఆ మాటలు విని అందరూ కిటికీ బయటకు చూశారు. గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న చిన్న ఇల్లులు, పాత పాత పెద్ద పెద్ద చెట్లు, మట్టి రోడ్లు. అది చాలా అందంగా ఉంది. కానీ ఏదో సరైనట్లు లేదు అని అనిపించింది. జీప్ గ్రామం లోపలికి వెళ్తుండగా గ్రామస్తులందరూ ఒక్కసారిగా ప్రయాణిస్తున్న ఆ జీప్ వైపు వింతగా చూస్తున్నారు. ఎవరూ మాట్లాడడం లేదు, కేవలం చూస్తున్నారు. ఆ చూపులో ఆసక్తి లేదు, స్వాగతం కూడా లేదు. భయం మాత్రం మెండుగా ఉంది. అలా చూస్తున్న వాళ్ళని చూసి ప్రణయ్ మెల్లగా, వాళ్ళు మనల్ని ఎందుకురా అలా చూస్తున్నారు అని సమర్ని అడిగాడు. ఆ మాటలు విన్న సమర్ కాస్త మెల్లగా, మనం కొత్త వాళ్ళం కదరా, అందుకే అలా చూస్తున్నారు అని అన్నాడు. లేదు లేదు అని నీహా నెమ్మదిగా చెప్పింది. అది క్యూరియాసిటీతో చూస్తున్న చూపు కాదు, వాళ్ళ కళ్ళల్లో భయం కనిపిస్తుంది అని అంది. అప్పుడే దూరంగా ఉన్న ఆలయం నుండి గంటలు ఒక్కసారిగా గట్టిగా మోగాయి. ఆ శబ్దం వినగానే అందరూ ఆ వైపు తిరిగి చూశారు. అదే సమయంలో రాఘవ మెల్లగా ఇలా అన్నాడు, వాళ్ళు మనల్ని కాదు చూసేది, మన వెంట వచ్చిన దాన్ని చూస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే జీప్లో ఒక నిశ్శబ్దం ఏర్పడింది. ఏంట్రా అది అని అభిరామ్ అడిగాడు. కానీ రాఘవ సమాధానం చెప్పలేదు. అతను అలా మాట్లాడుతూ కేవలం ఆలయం వైపు చూస్తూ ఉండిపోయాడు. అలా మాట్లాడుతూ ఉండంగానే కొద్దిసేపటికి జీప్ ఒక పెద్ద పాత ఇంటి ముందు ఆగింది. అదే మా ఇల్లు అని సమర్ ఆ ఇంటిని చూపిస్తూ చెప్పాడు. ఆ ఇల్లు నిజంగా పెద్దదే, కానీ చాలా పాతది. గోడల మీద కాలం ముద్ర కనిపిస్తుంది. వరండాలో కొన్ని దీపాలు వెలుగుతున్నాయి. అది ఇల్లు కంటే ఒక కథలా కనిపిస్తుంది. సమర్ తలుపు తట్టాడు. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. రామన్న వచ్చి తలుపులు తెరిచాడు. సమర్ని చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అయ్యగారు వచ్చారు అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విని లోపలున్న అందరూ బయటికి వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ సమర్ని చూసి ఆనందపడ్డారు. సమర్ ఒక్కొక్కరిని పరిచయం చేశాడు. విశ్వనాథరావు మా తండ్రి, తల్లి లలిత, మా తాతయ్య దుర్గాప్రసాదరావు, మా నానమ్మ సావిత్రి, మా చెల్లి కావ్య, మా చిన్న తమ్ముడు వేదాంత్ అని తన కుటుంబ సభ్యులందరినీ తన స్నేహితులకి పరిచయం చేశాడు. అదే సమయంలో మెట్లపై నుంచి కావ్య దిగుతూ వస్తుంది. ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది. సమర్, ప్రయాణం బాగా జరిగిందా? నమస్కారం, ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది. అభిరామ్ కొంచెం మైమర్చి, చాలా బాగుంది, కానీ మీ ఊరు అని మాట్లాడటం ఆపేశాడు. వింతగా అనిపించింది కదా అని కావ్య అంది. అభిరామ్ ఆశ్చర్యపోయాడు. అవును అని అన్నాడు. అది సహజమే అని కావ్య మెల్లగా చెప్పింది. అప్పుడే ఇంట్లో ఉన్న దేవుడి గుడిలో కూర్చున్న సావిత్రి ఈ పిల్లల మాటలు విని తన జపం ఆపి బయటకు చూసింది. ఆమె చూపు ఒక్కసారిగా బయట ఉన్న సమర్ స్నేహితుల మీద పడింది. ఆమె ముఖం వెంటనే గంభీరంగా మారింది. ఆమె సమర్ స్నేహితులను చూస్తూ ఇలా అంది, ఈ రాత్రి ఎవరూ బయటికి వెళ్ళొద్దు అని ఆమె మెల్లగా చెప్పింది. ఆ మాటలు వింటూనే ప్రణయ్ నవ్వుతూ, అమ్మమ్మ, మేమేమి చిన్నపిల్లలమా అని అన్నాడు. వెంటనే సావిత్రి అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, ఆ చూపు సాధారణం కాదు, అది ఒక భయంకరంగా ఉంది. ఆమె మెల్లగా ఇలా చెప్పింది, ఇది భయం గురించి లేదా మీరు చిన్నపిల్లలు అని కాదు బాబు, ప్రాణం గురించి అని అనింది. ఆ మాటలు విన్న వెంటనే ఇంట్లో గాలి కూడా ఆగిపోయినట్టు అయింది. మిగిలిన కథ తెలుసుకోవడానికి రేపటి ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం.